మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు. అల్లూరు జిల్లాలో పర్యాటకులకు జలగండం తప్పింది. సీలేరు నదిలో 6 పర్యాటకులు కొట్టుకుపోయారు. ఒక్కసారిగా నీటి ప్రవాహం ఎక్కువ అవడంతో నదిలో కొట్టుకుపోయారు. అయితే నది మధ్యలో రాళ్లను పట్టుకుని పర్యాటకులు ఆగారు. ఈ ఘటనపై సమాచారం అందుతున్న మోతగూడెం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగల సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తరలించారు. హైదరాబాద్ సామర్లకోటకు చెందిన 6 పర్యాటకులుగా గుర్తించారు. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. అల్లూరు జిల్లాలో పర్యాటకులకు జలగండం తప్పింది. సీలేరు నదిలో 6 పర్యాటకులు కొట్టుకుపోయారు. ఒక్కసారిగా నీటి ప్రవాహం ఎక్కువ అవడంతో నదిలో కొట్టుకుపోయారు. అయితే నది మధ్యలో రాళ్లను పట్టుకుని పర్యాటకులు ఆగారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మోతగూడెం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగల సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తరలించారు. ఇక హైదరాబాద్ సామర్లకోటకు చెందిన 6 పర్యాటకులుగా గుర్తించారు. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి. అల్లూరు జిల్లాలో పర్యాటకులకు జలగండం తప్పినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే హైదరాబాద్ సామర్లకోటకు సంబంధించినటువంటి 6 పర్యాటకులు చింతూరు అంటే ఒడిశా ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉన్నటువంటి చింతూరు మోతుగూడు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లడం జరిగింది. పర్యాటక ప్రాంతం కావడంతో ఇక్కడికి చాలా మంది వచ్చి సేవ తీరుతూ ఉంటారు. దీంట్లో భాగంగానే ఈ ఏదైతే హైదరాబాద్ సామర్లకోటకు సంబంధించినటువంటి 6 వ్యక్తులు వచ్చారో ఇక్కడ సీలేరు నదిలో స్నానానికి దిగడం జరిగింది. ఇదే సమయంలో ఒడిశాలో ఎగువ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా సీలేరు నదికి నదీ ప్రవాహం పెరగడం జరిగింది. దీంతో స్నానానికి దిగినటువంటి 6 పర్యాటకులు నదిలో కొంత దూరం మేరకు కొట్టుకుపోవడం జరిగింది. నీటి ప్రవాహం ఎక్కువ అయినటువంటి సందర్భంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఆ పక్కనే ఉన్నటువంటి రాళ్లను పట్టుకుని 6 యువకులు కావడంతో వారు చాకచక్యంగా రాళ్లను పట్టుకోవడంతో కొంత ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది. అయితే నీటి మధ్యలోనే నిలిచిపోయి ఉండిపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వీరందరినీ గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. దీంతో మోర్తుగూడెం ఎస్ఐ సాదిక్ ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే గజెత్తికలను అలర్ట్ చేయడంతో వారి 6 కూడా బయటికి సురక్షితంగా బయటి ప్రాంతానికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే 6 కూడా క్షేమంగానే ఉన్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో ఈ జలపాతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎస్ఐ సాదిక్ అయితే హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం లేదు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి ఒరిస్సా వర్షాల వల్ల సీలేరు నది కొంత ఉద్రిక్తంగా ప్రవహిస్తోంది. ఇదే క్రమంలో వాటర్ లెవెల్స్ పెరిగి 6 పర్యాటకులు కొంత ప్రమాదంలో చిక్కుకున్నారు. కానీ బండరాళ్లను పట్టుకోవడంతో వీరు ప్రమాదం నుంచి అయితే పోలీసులు అదేవిధంగా గజ ఈతగాళ్ల సాయంతో బయటపడ్డారని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గణేష్.